మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడటం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి, వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? అది పాదాలతో నీళ్లు లాగుతుంది. పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఎత్తు ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే లోకంలో తనంత తాను ఏర్పడింది చెట్టు ఒకటే. మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తనంత తానేదో తెలుసా? చెట్టే. మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలనం చేస్తే నీళ్ళు ఎక్కడున్నాయిరా అన్నారనుకోండి, చెట్టెక్కి చూడంటారు. రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, చెట్టెక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు. చెట్టెక్కితే నీళ్లు కనపడతాయా? కనపడవచ్చు, కనపడకపోవచ్చు. దేన్ని బట్టి కనిపెడతారో తెలుసా? చెట్టు పక్షుల కాలవాలం. తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు. కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు. కింద నుంచి పైకి నీరు లాగుతుంది, అదొక ఎత్తు. వట అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయి ఉంటుంది. అలా ఎందుకు ఇస్తుందో తెలుసా? వటవృక్ష ఛాయ యందు విశ్రాంతి పొందినాడు అంటారు. బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్దెన్నపు మూట విప్పుకుని తింటారు, రావి చెట్టు కింద తినరు. ఎందుకో తెలుసా? రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది. రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న గాలి వేసింది అనుకోండి, మీరు ఏ వేప చెట్టు దగ్గర, కుంకుడి చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి, గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు. రావి చెట్టు దగ్గర కూర్చోండి, తుఫాను వచ్చినట్టు ఉంటుంది. అంత గలగల గలగల కదులుతాయి ఆకులు. మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచంలో. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.